Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello, this is yours Rajkumar. Welcome to Ropes Organization, my dear students. And yesterday we have been discussed about the first lesson in biology, nutrition. ఓకే నిన్న న్యూట్రిషన్ పోషణ అనేటువంటి లెసన్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసినాము. అవి మీరు చదవండి. ఖచ్చితంగా మీకు వాటిలోనే అడగడానికైతే పాసిబిలిటీస్ అనేటువంటి ఉంటాయండి. ఈరోజు సెకండ్ లెసన్ రెస్పిరేషన్. ఓకే, రెస్పిరేషన్ శ్వాసక్రియ అనేటువంటి పాఠం నుంచి మనకు ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ విధంగా అడుగుతాడు అనేసి మనము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి, మీరు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే తెలుసు కదండి, ఇట్ ఈస్ ఎ బయాలజికల్ ప్రాసెస్ అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ప్రాసెస్ కెన్ బి కాల్డ్ యాజ్ రెస్పిరేషన్. ఓకే, అలాగే దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అంటే నార్మల్గా మనకి 4 మార్క్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. ఏవంటే పాత్వే ఆఫ్ రెస్పిరేషన్, పాత్వే ఆఫ్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ మార్గాలు అని. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. అండ్ థర్డ్ వన్ మనకి ఎక్కువగా సెల్యులార్ రెస్పిరేషన్ అడుగుతుంటాడండి. సెల్యులార్ రెస్పిరేషన్ దీంట్లోనే ఎక్కువగా మనకి డయాగ్రమాటిక్కి మామూలుగా మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్లో డయాఫ్రమ్ అడుగుతాడు. ఓకే, డయాఫ్రమ్ డయాగ్రమ్. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి నార్మల్గా మనకి మైటోకాండ్రియా, సెల్యులార్ రెస్పిరేషన్లో ఎక్కువగా ఏది అడుగుతుంటాడు అంటే మైటోకాండ్రియా అనేది అడుగుతాడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనము ఈ ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ carbon dioxide releasing during the respiration process. Carbon dioxide released in carbon dioxide released in during the respiration process. అలాగే heat is released in during the రెస్పిరేషన్ ప్రాసెస్ అండి. హీట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ డ్యూరింగ్ ది రెస్పిరేషన్ ప్రాసెస్. వీటిలో స్ప్రౌట్స్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, థర్మామీటర్ ఎక్స్పెరిమెంట్ ఒకటి అండి. ఈ రెండిట్లో మనకి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా, వీటిని బాగా చదివినట్టయితే ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. అలాగే దీంతోపాటు ఎక్కువగా మిమ్మల్ని అడుగుతుంటాడు ఏవి అంటే వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్
ఓకే, ఫోటోసింథసిస్కి రెస్పిరేషన్కి అంటే కిరణజన్య సంయోగక్రియకి మరియు శ్వాసక్రియకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అని నార్మల్గా ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి గత పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో కూడా ఆ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకేనా, దీనిని నార్మల్గా మనం ఏమంటామంటే అనబాలిజం అండ్ కెటబాలిజం. Anabolism and catabolism. Anabolism means production or produced అంటే synthesis అన్నమాట. It is a synthesis or synthesis process, and catabolism means it is a breakdown process. అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ వచ్చి కెటబాలిజం అవుతుంది, అనబాలిజం వచ్చేసి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుందండి. ఈ రెండింటి మధ్య తేడాలు ఎక్కువగా అడుగుతూ ఉండడానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయండి. అండ్ నెక్స్ట్ చూస్తే నార్మల్గా మనకి 4 మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 2 మార్క్స్ అండ్ 1 మార్క్, హాఫ్ మార్క్ అనేవి ఎక్కడి నుంచి ఎలా అడుగుతాడో కూడా తెలియదు. కానీ మనము ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసినట్టయితే ఖచ్చితంగా మనము మ్యాక్సిమము 1 మార్క్ను కానీ, హాఫ్ మార్క్ను కానీ, 2 మార్క్స్ కానీ కవర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇవి నార్మల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. దీంట్లో కూడా ఇంపార్టెంట్ అంటే మామూలుగా ఇంకా 9th, 8th అండ్ 7th అండ్ డయాగ్రామ్స్, మైటోకాండ్రియా అండ్ రెస్పిరేషన్ ఆఫ్ మెకానిజం అంటే మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఈ 5 ఎక్కువగా ఇంపార్టెంట్ అండి. ఇవి బాగా చదువుకున్నట్టయితే వీటి నుంచి అడగడానికి అయితే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. అవి ఏవి అంటే 2 మార్క్స్. ఇప్పుడు 2 మార్క్స్కి ఏమడుగుతుంటాడంటే యాక్చువల్లీ మనకి గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఓకేనా, నెక్స్ట్ నార్మల్గా ఒక టేబుల్ ఇచ్చేస్తాడండి. ఎయిర్ అనేది లంగ్స్ లెవెల్, టిష్యూ లెవెల్, ద రిమైనింగ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ బై ది బ్లడ్, టోటలీ సెల్యులార్ రెస్పిరేషన్ అని. ఇవి ఎలా అడుగుతాడంటే నార్మల్గా ఇలా బ్రాకెట్లు ఇచ్చేసి ఇలా టేబుల్స్ ఇస్తాడండి. ఇలా ఇచ్చి ఇక్కడ ఏంటంటే ద గ్యాసియస్ చేంజెస్ అట్ నార్మల్గా మనకి టిష్యూ లెవెల్ ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ లంగ్స్ ఇచ్చి, ఇక్కడ బ్లడ్ ఇచ్చి, లాస్ట్లో ఎంటీ పెడతాడండి. ఆ ఎంటీ ఏంటో ఫిల్ చేయాలి. ఇలాంటివి కూడా హాఫ్ మార్క్స్కి ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. అది బాగా నేర్చుకోండి పాత్వే. అండ్ నెక్స్ట్ ఫర్మెంటేషన్. ఓకేనా, కిణ్వన ప్రక్రియ అని అడుగుతాడండి. తెలుగులో దీని ఏమంటామంటే కిణ్వనం అని అంటారు. ఇది నార్మల్గా ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు, కిణ్వన ప్రక్రియ అని అంటాము. అలాగే మనకి ఎక్కువగా ఏమడుగుతుంటాడు అంటే ఎక్కువగా మజిల్ పెయిన్ గురించి అడుగుతుంటాడు. అసలు ఒక పర్సన్ గ్రౌండ్లో రన్నింగ్ చేసిన వెంటనే నార్మల్గా అక్కడ బాడీలో ఒక యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి బాడీ పెయిన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అది నార్మల్గా దానికి వాడు మజిల్ పెయిన్స్ అని అడిగినప్పుడు మీరు ఏ విధంగా మనం ఆన్సర్ రాయాలి అంటే నార్మల్గా ఎందుకు మనకి బాడీ పెయిన్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయంటే మనకు అలవాటు ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంతవరకు క్రికెట్ ఆడడమే అలవాటు లేదనుకోండి, ఈరోజు నేను క్రికెట్ డే మొత్తం ఆడితే ఆటోమేటిక్గా నాకు నైట్ అనేది మజిల్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే మనకి బాడీలో ఒక యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందండి. అది ఏదో కాదు, లాక్టిక్ యాసిడ్. Okay, the lactic acid is released in our body. The due to presence of the lactic acid, just we have more muscle pains. Okay, ఇది లాక్టిక్ యాసిడ్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది అంటే బ్రేక్ డౌన్ ఆఫ్
breakdown of glucose molecule, breakdown of glucose molecule, breakdown of the glucose molecule, then lactic acid is released. గ్లూకోజ్ అణువు అనేటువంటిది విచ్ఛిన్నము చెంది మనకు ఇక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ఉంటే మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ అనేది బాడీలో తక్కువ ఉంటే మజిల్ పెయిన్స్ అనేటువంటివి ఏమి ఉండవండి. ఓకేనా. నెక్స్ట్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఏమండి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మనం ఏం డిస్కస్ చేయొచ్చండి. ఇక్కడ నార్మల్గా మనకి ఏరేషన్ రూట్స్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. రెస్పిరేషన్ ప్లాంట్స్లో కూడా ఎక్కువగా ఏరేషన్ రూట్స్, ఏరియల్ రూట్స్ అంటామండి. ఈ ఏరియల్ రూట్స్ గురించి ఎక్కువగా అడగటానికి పాసిబిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై కంబషన్ అని అడుగుతూ ఉంటాడు. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై కంబషన్ ప్రాసెస్ అని అడుగుతుంటాడండి. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా అడగటానికైతే అవకాశం ఉంది మనకు సెకండ్ లెసన్ నుంచి. నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పానో వాటిని ప్రాపర్గా మీరు చదివినట్టయితే ఖచ్చితంగా మనకి హాఫ్ మార్క్ కానీ, లేదు 2 మార్క్స్ కానీ, లేదంటే 1 మార్క్ కానీ అన్నీ కూడా కవర్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి. మీరు ఎగ్జామ్ బాగా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఇవి నార్మల్గా సెకండ్ యూనిట్. రిమైనింగ్ వచ్చేసి 1 మార్క్ అండ్ హాఫ్ మార్క్ అనేటువంటివి ఈ టాపిక్స్లోనే మ్యాక్సిమం మనకి కవర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఏకాగ్రతని బుక్స్ మీద పెట్టి మీరు చదివినట్టయితే ఖచ్చితంగా మనం మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ లెసన్, ఓకే, రెస్పిరేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.